ఈరోజు దౌలతాబాద్ మండలంలో కార్నర్ మీటింగ్ రోడ్ షో నిర్వహించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మద్దతుగా చెరుకు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నీలం మధు గారికి పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చిన ప్రజలు రోడ్ షోలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇన్ని కష్టాలున్నాయి, ఇవన్నీ మాకు తీర్చాలని అని చెప్పి గట్టిగా అడిగే ఫలాన్ని ఇవ్వండి. దౌలతాబాద్ మండల భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది. ఉంచుకుంటారా, అవతల పడేసుకుంటారా, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు దౌలతాబాద్ మండల ప్రజల పైన ఉంది. కాబట్టి ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో మీ బిడ్డ అయిన నీలం మదనని గెలిపించండి. దౌలతాబాద్ మండల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. నాకు మెజార్టీ ఇవ్వండి. దౌలతాబాద్ మండలంలో ముత్యంరెడ్డి బిడ్డగా ప్రమాణం చేస్తున్నా. డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి విజ్ఞతతో ఓటేయండి. ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏం చెప్పిండు మన ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటలట కరెంటు. దున్నపోతూ దౌలతాబాద్ వచ్చి చూడరా ఎన్ని గంటల కరెంట్ వస్తుందో. చెయ్యి పట్టుకొని చూడు, 3 గంటల తర్వాత నువ్వు ఆడిపోతావు. నేను చెప్తా, 3 గంటలు వస్తుందా కరెంట్. గతంలో ఏ విధంగా వస్తుందో ఇప్పుడు కూడా ఆ విధంగా వస్తుంది. మాయ మాటలు చెప్పాలి, మోసం చెయ్యాలి, గద్దెనెక్కాలి, పందికొక్కు లెక్క తినాలి. వాళ్ళ నేపథ్యం తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చెయ్యరు. కాబట్టి ఆలోచన చెయ్యండి. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయండి. మీ బిడ్డ నీలం మదనని గెలిపియండి. అన్నకు తల్లిదండ్రులు లేరు, మీరే తల్లిదండ్రులు, మీరే అన్నదమ్ములు, మీరే అక్కలు, మీరే చెల్లెలు. మీ బిడ్డ వచ్చిండు, నిండు మనస్తోడు ఆశీర్వదించి పార్లమెంట్ పంపండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్రంలో కూడా ఇండియా కూటమి వస్తుంది. మీ అందరి కూడా ప్రతి భారతీయ దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలో ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మహిళలందరికీ. ఈరోజు ఉపాధి హామీ కూలీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కూలీలు పెట్టింది. ఆ స్కీమ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 365 రోజుల 65 రోజుల ఉపాధి కూలీ ఉంటుంటే ఈరోజు 100 రోజులు చేసింది, ₹200 ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాబోతుంది. మీ అందరి కూడా ₹400 365 రోజులు పని ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళా మనులు మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ ఉంటే డాక్రా మహిళలు ఎప్పుడైనా ఏ మీటింగ్ పోయినా డాక్రా మహిళలు తీసుకోవద్దండి. కానీ పావుల వడ్డీలు, 0 వడ్డీలు ఎప్పుడు మీకు ఇయ్యలే, మీకు చేయలేదు 10 ఏళ్ళ. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలలే 252 కోట్లు మీకు రిలీజ్ చేసింది డాక్రా మహిళలకు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేద పక్షాల ఆలోచించే పార్టీ. ఒక పార్టీ ఏమంటుంది, మతం మీద ఓటాడుతాడు, ఇంకో పార్టీ ఏమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతాడు. ప్రాంతీయవాదం తీసి ఆయన జాతీయవాదం తీసుకుడు. మరి మేమేం అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ఆకాశం ఎట్లయితే నీడను మన అందరికి ఎట్లయితే సమానతం ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా సమానతాన్ని కోరుకుంటున్నాం. సమానతం కావాలంటున్నాం. మేము మా వర్గాలకు అందరికీ సమానతం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మాకు రాముడు కావాలంటున్నాం, రహీం కావాలంటున్నాం, రాబర్ట్ కావాలంటున్నాం, సమానతం కావాలంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ. బీసీ కులగణన తీసుకొస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. బీసీలు ఎంతమంది వాళ్ళ శాతం ఎంత ఉంది, వాళ్ళ బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళకి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కులగణన తీర్మానం చేసింది కూడా తెలంగాణలో. మన ప్రభుత్వం కులగణన తీర్మానం చేసింది. రేపు దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయండి. మన రాజ్యాంగాన్ని మనకు తెలియకుండా రద్దు చేద్దాం అనుకుంటారు. ఆదానికి, అంబానీకి గవర్నమెంట్ సెక్టార్లు, రైల్వేలు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటారు. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు వచ్చింది. ఈ రోజు ఇండియా కూటమిని గెలిపించుకొని మనం అందరం కూడా మన సమానతం తీసుకొచ్చుకునే బాధ్యత మనం అందరి మీద ఉంది. ఎస్, మనం భారతీయులం, మేము ఇండియా అని చెప్పుకునే రోజు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా అన్న చెప్పిండు, ఈ ప్రాంతంలో ఫంక్షన్ హాల్ల విషయంలో ఇబ్బంది ఉందంటారు. అన్న ఎంపీగా గెలిచిన తర్వాత నా నిధుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ ఫంక్షన్ హాల్, బీసీ
బీసీ ఫంక్షన్ హాల్, మైనార్టీ ఫంక్షన్ హాల్ కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా సీనియర్ గురించి. అదేవిధంగా క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటున్నా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా, యువత ఆలోచన చేయండి. గవర్నమెంట్ సెక్టార్ నుంచి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు వచ్చే బాధ్యత మీరు తీసుకుంటాము. ఆ ఉద్యోగాలు వస్తూ నేను పర్సనల్ గా ఎంపీగా గెలిచినాక ఇక్కడున్న నాయకులను అందరినీ కలుపుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు అందరికి జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. మేము ఎవరో కోటీశ్వరులు ఇట్లా పుట్టలేము, తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని రాలే, పేదింట్లకెంచి మీ మధ్యలోకించి వచ్చిన వ్యక్తిని. ఇలాంటి నాయకులందరూ కూడా నాకు మద్దతు తెలిపి మీ బిడ్డగా తీసుకొస్తారు. మీ అందరూ కూడా నన్ను దీవించి మెదక్ పార్లమెంట్ నుంచి ఢిల్లీకి పంపేయండి. ప్రతి కులం గురించి, ప్రతి మతం గురించి, ప్రతి ప్రాంతీయవాదం గురించి అందరి గురించి మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. చేతి గుర్తుకే